సరే ఇప్పుడు ఏదో ఒక పార్టీలతో చేరాల్సిందేనే, ఏ పార్టీలు చేరుతాం అనేది ఏదైతుందో నిర్ణయం అవుతున్నాక మీ ద్వారానే తెలుపుతా అని చెప్పింది నేను. సో ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయిన. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని అంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇట్లా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఇవాళ ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ, నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మనం జరిగింది ఏదైతుందో మేడిగడ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పంటారు. సరే ఇప్పుడు నేను ఆలస్యమైన అనుకుంటలేను బాబు. సరే ఏదైనా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మా మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఏదైతే ఉందో తొందర తీసుకోవడం మంచిదని ఒక అభిప్రాయం ఉన్నది. యువర్ రైట్. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తానని చెప్పంటున్నాను. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తానని చెప్పంటున్నాను. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది లేదు ఇక్కడ చెప్తే కదండి, అది చెప్పినాక ఇంకేముంది అందులో. దాని కొరకే కొద్దిగా జాప్యం అవుతుంది. దాని గురించి జాప్యం అయితే అది కూడా నేను కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. అదైతే మీరు ఓపెన్లీ దే గేవ్ స్టేట్మెంట్. రియల్లీ వాళ్ళ నాపై చూపే అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను బోత్. ఇప్పుడు ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో చేరితే బాగుంటుందని ఎవరైనా భావిస్తారు. అందులో భాగంగా ఏదైతే ఉందో బీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్తా కదా, నేను ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే, ఇప్పుడు మార్పు అనేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాను. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. అదే చూసి అదే ఇప్పుడు అదే మీరు చెప్పండి.
మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. మేము అదే ఆలోచనలు ఉన్నాం. మీరు కూడా మీకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్.